వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ గా ఒక వీడియో చేసాం. ఇప్పుడు మన అన్ని టీమ్స్ గురించి మాట్లాడుతూ వీడియోస్ చేద్దాం. మెయిన్ గా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఎంఐ, సిఎస్కే. సో ఎలాగో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ కాబట్టి ఫస్ట్ ఆర్సీబీ తోనే స్టార్ట్ చేద్దాం ఈ అనాలిసిస్, స్క్వాడ్ అనాలిసిస్ అండ్ ఎవరీథింగ్. సో ఫస్ట్ అనుకున్నా కప్పు కొట్టడం ఆలస్యం ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు అనుకున్నా. కప్పు కొట్టిందే అందుకు ఇవన్నీ చేయడానికే. లాస్ట్ టైం ఏదో కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్ అవడం వల్ల హడావిడి చేయలేదు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ ఉండే. సరే సరే ఇప్పుడు సో మనం ఈ రోజు ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్ లో స్క్వాడ్ ఎలా ఉంది, స్ట్రెంగ్స్ వీక్నెస్ ఏంటి, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఏం చేంజెస్ అయ్యాయి, సో వాటి వల్ల ప్లస్ మైనస్, దెన్ మన ప్లేయింగ్ లెవెల్ మాట్లాడుతూ నెక్స్ట్ ఎవరు ద బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అవ్వచ్చు ఈ సీజన్ కి. సో మన ముగ్గురు ఒపీనియన్స్ చెప్దాం. సో ఇలాగ ప్రతి స్క్వాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఆర్సీబీకి వెళ్దాం, యాజ్ యూజువల్ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతకన్నా ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మధ్య మధ్యలో. అప్పుడు మిమ్మల్ని కూడా కొన్నిసార్లు లైవ్ లో కానీ ఇలా కానీ యాడ్ చేస్తాం వీడియోలోకి. ఎవరైనా కొత్త ఫ్యాన్స్ ఉంటే సో కొంచెం పాలే సబ్స్క్రైబ్ చేస్తే ఫుల్ గా మాట్లాడేస్తున్నాం ఐపీఎల్ మొత్తం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆర్సీబీ స్క్వాడ్. పెద్దగా ముందు స్క్వాడ్ రిలీజెస్, అడిషన్స్ గురించి మాట్లాడితే మెయిన్ గా రిలీజ్ చేసింది లియం లివింగ్స్టన్, మయాంక్ అగర్వాల్, లుంగి ఎంగిడి. వీళ్ళు ముగ్గురు గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు అంటే నార్మల్ డొమెస్టిక్ ప్లేయర్స్ వాళ్ళు. సో లుంగి ఎంగిడి ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో చూసినాం, కానీ అది చెప్పలేము. ఆన్లైన్ రిలీజ్ చేశారు. ఆ సౌత్ ఆఫ్రికాలో ఎలా పర్ఫామ్ చేశాడో చూసాం కదా, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లివింగ్స్టన్ ని వదిలేసి ప్లస్ అయింది, కానీ ఫస్ట్ మ్యాచ్ మాకు లివింగ్స్టన్ అగెనెస్ట్ గానే ఉంది ఎస్ఆర్ఎస్ తో. అది లివింగ్స్టన్ లో ఇట్ కోట్స్ మిగిలాయి. దాని వల్ల మాకు న్యూ ప్లేయర్ వెంకటేష్ అయ్యారు యాడ్ అయ్యారు. వెంకటేష్ అయ్యారు, మంగేష్ యాదవ్, వీళ్ళిద్దరు ఇంకోటి మంచి బైస్, ఇంకోటి జాకబ్ డఫీ. వీళ్ళు ముగ్గురు మంచి బైస్ ఈ సీజన్ కి. ఎందుకంటే ఆల్రెడీ స్క్వాడ్ మొత్తం చాలా బాగుంది, పెద్దగా రిలీజెస్ ఏం చేయలేదు. సేమ్ కోర్ టీం ఎలా ఉందో అలాగే పెట్టుకుని ఓన్లీ రిమైనింగ్ వాళ్ళు వదిలేశారు ఎక్స్ట్రా ప్లేయర్స్. సో మాకు ఐపీఎల్ ఆప్షన్ వెళ్ళక ముందే ప్లేయింగ్ లెవెల్ ఉంది, కానీ కొన్ని బ్యాకప్ ఆప్షన్స్ ఇవి కొంచెం వీటి కోసం మేము ఆప్షన్ కి వెళ్ళాం. మీరేమంటారు? మొన్న మీ జేకబ్ డఫీ T20 వరల్డ్ కప్ లో మా పులిని ఫామ్ లోకి తెచ్చాడు, గుర్తుపెట్టుకో మరి. పర్లేదు పులిని పడుకోబెడతాడు ఫస్ట్ మ్యాచ్ లో, వెయిట్ చేయండి. పులి యాక్చువల్ గా న్యూజిలాండ్ టూర్ అప్పుడు డఫిన్ గట్టిగా ఆడుకున్నాడు, సేమ్ అది కంటిన్యూ చేశాడు ఫైనల్ లో. రేపు మ్యాచ్ లో కూడా అదే ఇస్తున్నా తెలిసి. చూద్దాం. పులి ఇప్పుడు వైస్ క్యాప్టెన్, పులి ప్రెజర్ కి ఆడుతూ ఆడలేడు. చూద్దాం. వైస్ కెప్టెన్ చేశాడు కాబట్టి ఇంకా ఆడతాడు. సో ఫస్ట్ ఆర్సీబీ చూద్దాం. స్క్వాడ్ గురించి మీరు ఏమన్నా మాట్లాడతారా? కాదు, మీది లాస్ట్ టైం వీక్నెస్ మాట్లాడదాం అనుకుంటే మీరే ఛాంపియన్స్, ఇంకా వీక్నెస్ ఏం మాట్లాడుకుంటాం. అది ఇంకెవరైనా వీక్నెస్ మాట్లాడడానికి లేదు. కానీ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే లాస్ట్ టైం మీరు అవే మ్యాచెస్ గెలిచి హోమ్ లో ఓడిపోయారు మ్యాచెస్. సో అది ఒక పెద్ద వీక్నెస్ అనుకుంటా నాకు తెలిసి మీ టీమ్ కి. ఈసారి ఏంటంటే చాలా పగడబందిగా ఓన్లీ 5 మ్యాచెస్ ఆడుతున్నారు కదా చిన్న స్వామిలో ఈసారి. ఎస్ కరెక్ట్, 5 మ్యాచెస్ అని టాక్ అయితే ఓన్లీ 5 మ్యాచెస్ ఉంది. సో మరి ఏంది అది, ఎట్లా ఇప్పుడు ఈసారి హోమ్ లో గెలవాలంటే మరి ఏం చేయాలి ఆర్సీబీ? లాస్ట్ టైం వాళ్ళది యాక్చువల్లీ హోమ్ లో అరౌండ్ 35 to 40% ఉంది, అవే 90% ఉంది వాళ్ళది. అంటే నాకు తెలిసి ఏ టీమ్ కి అలాంటి ఒక అరుదైన రికార్డ్ లేదు, అది ఓన్లీ ఆర్సీబీకి సొంతం. అది ఇంప్రూవ్ చేసుకుంటే ఈసారి కూడా ఈజీగా ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవర్ మ్యాచెస్ ప్రతిసారి 90% గెలవడం కదా, లాస్ట్ టైం కుదిరేసింది మీకు. మాకు గత 3-4 సీజన్ నుంచి అదే కుదురుతుంది, అవే మ్యాచెస్ గెలవడమే. హోమ్ మ్యాచెస్ గెలవడానికి ఏం చేయాలంటే, అంటే దేవుడు ఒకటి కర్ణించాడు హోమ్ హెడ్ మార్చేద్దామని, కానీ రిటర్న్ లేకుండా మళ్ళీ అదే చిన్న స్వామికి వచ్చి పడ్డా కొన్ని కారణాలు. హోమ్ లో మీకు ఏంటంటే టాస్ మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది చిన్న స్వామిలో. ఇంకొకటి అందరు ఆర్సీ వర్స్ ఎస్ఆర్హెచ్ జ్యూస్ ఎంత అంటే చీప్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ 287, చీప్ క్వాలిటీ 49 ఎక్స్ట్రాల్ చేస్తారు. ఫస్ట్ 300 ఆర్సీబీ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ మీద కొట్టాలి, అప్పుడు ఎట్లా ఉంటుందో భర్త వాళ్ళకి చూడాలి. బ్రో మీరు 300 ఆలోచిస్తాను, లాస్ట్ టైం 287 కొట్టలేకపోయినారు, 300 కొడతారు. చూద్దాం ఉంటది. అన్ని రికార్డులన్నీ మళ్ళీ రావడానికి మా కింగ్ వచ్చాడు, అందరు వచ్చారు, అందరు ఆల్మోస్ట్ వచ్చేసారు స్క్వాడ్ లోకి. సో బౌలర్స్ అందరూ ఓన్లీ అంటే స్క్వాడ్ ప్రకారం ఓన్లీ జాష్ హజల్వుడ్ ఒక్కడు అన్అవైలబుల్. ఫస్ట్ ఒక 4-5 మ్యాచెస్ అనుకుంటా. మెయిన్ బౌలర్ అంటే ఒక్కడే, కానీ అంటే ఆ మెయిన్ అదేమంటారు, అది లాస్ట్ లో దాచిపెట్టాం మెయిన్ కట్ గాని, అప్పుడు లాస్ట్ లో వాడతాం. పోయినసారి కూడా అలాగే దాచిపెట్టి సెమీస్ కి అప్పుడు అలా తీసుకొచ్చాం, చూసా కప్పు గెలిచారు. సో ఫస్ట్ ఓకే, స్క్వాడ్ గురించి ఆర్సీబీ స్క్వాడ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన లేదు, ఎందుకంటే సేమ్ స్క్వాడ్ మొత్తం అదే. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ లెవెన్కి వెళ్దాం. ఓకే, ఏమన్నా పాయింట్స్ ఉన్నాయో ఆర్సీబీ గురించి మాట్లాడుకోవడానికి? ఏం లేవు మోస్ట్.
సో Actual గా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ప్లేయింగ్ 11 మాట్లాడదాం. ఫస్ట్ కోహ్లీ, సాల్ట్ యాజ్ యూజువల్ ఓపెనర్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏమంటే పడిక్కల్ ఆర్ వెంకటేష్ అయ్యర్, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఎవరిని ప్రిఫర్ చేస్తున్నది ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా స్లాట్స్ అన్ని ఆల్మోస్ట్ ఫిక్స్డ్. సో ఇదొకటి. నెక్స్ట్ రజత్ పడిడార్ కెప్టెన్. నెక్స్ట్ జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారో షెపర్డ్, కృణాల్ పాండ్యా, నెక్స్ట్ స్వింగ్ కింగ్ భువి, నెక్స్ట్ జాస్ హేజల్వుడ్ అవైలబుల్ లేడు కాబట్టి జాకబ్ డఫీని తీసుకురావచ్చు. నెక్స్ట్ ఎస్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్, వీళ్ళిద్దరు సేమ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్, కానీ మంగేష్ యాదవ్ ప్లస్ ఏంటంటే మంగేష్ యాదవ్ బ్యాట్స్మెన్, సో అలా అయినా తీసుకోవచ్చు. కానీ ఎస్ దయాల్ కి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇనిషియల్ గా ఎస్ దయాల్ ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ 12th ప్లేయర్ వచ్చేసరికి సురేష్ శర్మ యాజ్ ద ఇంపాక్ట్ ప్లేయర్, స్పిన్నర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి. ఇక్కడ మనం మెయిన్ మర్చిపోతుంది ఏంటంటే ద మెయిన్ T20 వరల్డ్ కప్ లో ఒక ప్రపంచం సృష్టించిన జాకబ్ బెత్తల్ కి టీమ్ లో ప్లేస్ లేదు, ఏం చేస్తాం, అలా అయిపోయింది. కానీ జాకబ్ బెత్తల్ ఫిలిప్స్ సాల్ట్ కి కొంచెం బ్యాకప్ ప్లేయర్ గా ఉండొచ్చు, మధ్యలో ఏమన్నా కొంచెం తీసుకురావచ్చు. మీరు ఒకటి చేయొచ్చు బ్రో, జేకబ్ డఫీ ప్లేస్ లో ఇండియన్ ప్లేయర్ ని ఆడించి జేకబ్ బెత్తల్ ని తీసుకురావచ్చు. కానీ ఇంకో ఫారెన్ ప్లేయర్ ఎవరు తీసేస్తుంది, ప్లేస్ లో ఇండియన్ ప్లేయర్. ఇప్పుడు జేకబ్ డఫీ తీసేసి ఎస్ దయాల్ మంగేష్ ఇద్దరిని ఆడించి ఎవరో ఒకరు ఇద్దరిని ఆడేయాలంటే ఒక బ్యాట్స్మెన్ తీసేయాలి, ఎవరిని పడిక్కల్ని తీసేయాలి, అప్పుడు అది కూడా కొంచెం ఆలోచించాలి. పడిక్కల్ తీసేయచ్చు, ఎందుకంటే పడిక్కల్ కంటే జేకబ్ బెత్తల్ మంచి స్ట్రైక్ రేట్ తో ఆడతాడు కదా. సో ఇప్పుడు పడిక్కలు ఉండడు, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు ఉండరు, అప్పుడు బయట పెట్టి నువ్వు బెత్తల్ తీసుకురావాలి. సో ఇక్కడ అసలుకి మీరేమనుకుంటారు గైస్, వెంకటేష్ అయ్యరా, దేవదత్ పడిక్కలా, లేదా మంగేష్ యాదవ్ ని ఎస్ దయాల్ ఆడిచ్చి జాకబ్ బెత్తల్ తీసుకురావాలా? ఇది మెయిన్ క్వశ్చన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి, ఇనిషియల్ గా ఎవరు ఆడతారు అనేది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం కింద కమెంట్ చేయండి, ఎవరు ఆడాలి, మీకు ఎవరు ఆడితే బాగుంటది అనుకుంటున్నారు. సో అది ఓన్లీ ఒకటే మైనస్ కనిపిస్తుంది అంటే హేజల్వుడ్ మిస్ అవడం. సో హేజల్వుడ్ కూడా ఒకవేళ వచ్చేస్తే ఐ థింక్ మీరు నాకు తెలిసి లాస్ట్ టైం ఫామ్ కంటిన్యూ చేసిన కొద్ది గొప్ప ప్లే ఆఫ్స్ వెళ్ళిపోతారు నాకు తెలిసి. అదే ఫామ్ ని కంటిన్యూ, మళ్ళీ ప్లే ఆఫ్స్ వెళ్తాం, మళ్ళీ కప్పు కొడుతున్నాం, ఫిక్స్ అయిపోండి ఆర్సీబీ ఫ్యాన్స్. సో ఈసారి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఆర్సీబీ ఎవరై ఉంటారు? ఈసారి జాకబ్ బెత్తల్ కొంచెం ఆడితే బాగుంటుంది, కానీ జాకబ్ బెత్తల్ లేడు కాబట్టి నాకెందుకు రజత్ పడిడార్ అనిపిస్తుంది ఈసారి. ఓకే, మీకు? నేను విరాట్ కోహ్లీ అనుకుంటున్నా. ఐ థింక్ ఒక మంచి బిగ్ సీజన్ అయితే విరాట్ కోహ్లీ అనిపిస్తుంది. నన్ను అడిగితే బౌలింగ్ విన్స్ యూ టోర్నమెంట్స్. సో ఆర్సీబీ మళ్ళీ ఈసారి టైటిల్ నెగ్గాలంటే వాళ్ళు ఎవరొకరు బౌలర్స్ లో బాగా పర్ఫామ్ చేయాలి. నాకు తెలిసి ఈసారి హేజల్వుడ్ స్టార్టింగ్స్ కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యాడు కాబట్టి, సో భువనేశ్వర్ మీద ప్రెషర్ ఉంటది, అండ్ భువనేశ్వర్ విల్ బి ద కీ ప్లేయర్ టు ఆర్సీబీ నన్ను అడిగితే ఈ సీజన్. మళ్ళీ సన్ రైజ్ ప్లేయర్ కే సపోర్ట్ చేశాడు చూసావు. మర్చిపోం బ్రో. సీరియస్ గా వాల్యుబుల్ ప్లేయర్. మీరు కూడా కమెంట్ చేయండి గైస్, మీ మెయిన్ ఈసారి ఆర్సీబీ కీ ప్లేయర్ ఎవరు, మీరు కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఆల్. Stay tuned for more videos.